హైదరాబాద్ అనగానే హైటెక్ అందాలు విద్యుత్ కాంతులతో వెదజల్లే ఐటీ కారిడార్లే కాదు, బస్తీల్లో నివసించే వాళ్ళ కష్టాలు కూడా కనిపిస్తాయి. విశ్వ నగరంగా చెప్పుకునే హైదరాబాద్ చిన్నపాటి వర్షానికే జలమయమైపోతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 6 జోన్లలో నాలాలపై సేఫ్టీ ఆడిట్లు చేసినా ప్రజలు డ్రైన్లలో పడి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ప్రతి ఏటా నాలాల్లో పడిన సంఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. హైదరాబాద్ అవకాశాలకు అక్షయ పాత్ర మాత్రమే కాదు, స్థానిక సమస్యలకు కేంద్ర బిందువు కూడా. ఎక్కడ మ్యాన్ హోల్ నోరు తెరిచి ఉందో తెలీదు, ఎప్పుడు కుక్కలు పిక్కలు పీకుతాయో అర్థం కాదు. డ్రైనేజీ నీళ్లు కాలువలో కాకుండా రోడ్ల మీద పారుతూ ఉంటాయి. కొన్ని చోట్ల బజార్లలో లైట్లు వెలగవు, మరికొన్ని చోట్ల పట్టపగలే అక్రమ నిర్మాణాలు నిట్ట నిలువుగా వెలుస్తుంటాయి. అయినా అధికారులు మొద్దు నిద్రను వీడరు. గ్రేటర్లో నాలాల పూడికతీత పనులు కొనసాగట్లేదు. వానాకాలంలో నాలాలు పొంగిపొర్లి కాలనీలు మునుగుతున్నా అధికారులు పెద్దగా పట్టించుకోవటం లేదు. వరదల టైంలో అలా చేస్తాం ఇలా చేస్తాం అని గొప్పలు చెప్పి తర్వాత గాలికి వదిలేస్తుంటారు. 2 ఏళ్లుగా నాలాల క్లీనింగ్ అరకొరగానే సాగుతోంది. చాలా చోట్ల చెత్త మట్టితో నిండిపోయి కనిపిస్తున్నాయి. పిచ్చి మొక్కలు చెట్లు ఏపుగా పెరగడంతో మురుగు ముందుకు కదలట్లేదు. పూడికతీత నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని అధికారులు గతంలో ప్రకటించినప్పటికీ ఆ మేరకు ఎక్కడా పనులు జరగటం లేదు. నాలాల నిర్మాణంపై ఫోకస్ పెట్టామంటూ పూడికతీతను పూర్తిగా పక్కన పెట్టారు. ఇక నాలాల పక్కన ఉంటున్న బస్తీవాసుల కష్టాలు చెప్పనక్కర్లేదు. ఫిలింనగర్లోని మహాత్మాగాంధీ కాలనీలో బస్తీవాసులు పడే కష్టాలు వర్ణించలేనివి. నాలాలోని మురుగునీరు వల్ల తీవ్ర దుర్గంధంతో ఇక్కట్లు పడుతున్నారు. నాలాలో ఎన్ని రోజుల నుంచి పేరుకుపోయిన చెత్త అలాగే ఉండిపోవడంతో చిన్న వర్షానికి నాలాలోని నీరంతా పొంగి పొర్లుతోంది. నాలాపై నుంచి రాకపోకలు సాగించడానికి జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన ఇనుప వంతెన పూర్తిగా ధ్వంసమై శిథిలావస్థకు చేరింది. ఇరుపక్కల రేలింగ్ సైతం విరిగిపోవడంతో ప్రమాదకరంగా మారింది. విరిగిన ప్రాంతంలో చిన్న చిన్న చెక్క ముక్కలను పెట్టి రాకపోకలు సాగిస్తున్నారు బస్తీవాసులు. ఇక నాలా వద్ద పిల్లలు ఆడుకుంటూ అందులో పడిన సందర్భాలు సైతం ఉన్నాయని వాపోతున్నారు. పిల్లలున్నారు, మొన్న వర్షానికి మొత్తం నిండిపోయి ఇండ్లలోకి వచ్చేసి పురుగులు చీమలు కప్పలు పాములు ఇవన్నీ వచ్చేసినాయి. ఇంతమంది లీడర్స్ వస్తారు, ఏ లీడర్స్ వచ్చినా ఇలా వస్తారు, అలా చూస్తారు, అలా వెళ్ళిపోతారు. పరిస్థితి మాత్రం ఇలా ఉంది. మొత్తం ఎక్కడ పడితే అక్కడ మొత్తం జారిపోయింది, మొత్తం బ్రిడ్జంతా ఊడిపోయింది. ఇలాంటి చెత్త మరి జిహెచ్ఎంసీకి పిలుస్తాం, జిహెచ్ఎంసీ పిలిచినా కానీ జిహెచ్ఎంసీ కూడా రారు, వస్తారు. ఇక్కడ కుప్పలు ఇక్కడ పెట్టేస్తారు, అక్కడ కుప్పలు అక్కడ పెట్టేస్తారు. వాళ్ళని అడిగితే మాకేం తెలుసు మాకేం తెలియదు అని అంటారు. మా పరిస్థితులు మాత్రం ఇండ్లు కూడా పడిపోయినాయి. చిన్న చిన్న పిల్లలు ఎన్నో కుటుంబాలు చాలా మంది ఉన్నారు. పిల్లల్ని బయటకు వదలాలంటే మేము ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని కూర్చుంటున్నాము. 24 గంటలు పిల్లల్ని కాపు కాసుకొని కూర్చోాలంటే కూర్చోలేం, తిండి కూడా తినలేని పరిస్థితి. చీటికి మాటికి రోగాల పాలవుతున్నాం. ఎలాంటి ఎలక్షన్స్ ఎలాంటి రాజకీయ నాయకులు మాకేమి ఉపయోగపడతలేరు. సో అందరు యాక్షన్ తీసుకొని మాకు ఒక మంచి దారి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. నాలా పక్కనే మంచినీటి సరఫరా చేసే పైప్ లైన్ సైతం ఉంది. నాలాను ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోవడంతో నాలాలో పారుతున్న మురుగునీరు మంచినీటి పైపులో కలిసి నల్లా నీరు సైతం కలుషితమవుతోందని స్థానికులు చెబుతున్నారు. ఆ నీరు తాగడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. వంతెన విషయంలో 2 ఏళ్ల నుంచి అధికారులకు మొరపెట్టుకుంటున్నా కాలయాపన చేస్తున్నారే కానీ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇక్కడ ఎవరు కూడా నేను కనీసము రోజుకు 10 సార్లు ఏమో చేస్తా ఫోన్లు కాదు, మున్సిపాలిటీ కార్పొరేటర్కి కానీ ఎవరికి కానీ చేసి అధికారంతో చేసినా కూడా పొందన లేదు. అది ఎక్కడికి వరకే ఉన్నది, ఏడ చేసింది ఆడు. ఇప్పుడు చేస్తామంటారు మంచినీళ్ళు ఖాళీ తాగడానికి నీళ్ళకు కూడా సందు లేదు, మురికి నీళ్ళు వస్తున్నాయి. కబర్లు పడి మొత్తం అవి తీయడానికి కూడా రాండిస్తారని పొద్దున్నీళ్ళు ఫోన్ చేసిన ఇదివరైతే కూడా ఇప్పుడు తోలిస్తా ఉన్నారు. ఎక్కడికి కొమ్ము కాస్తున్నారు, అధికారునికి కొమ్ము కాస్తున్నారు. అంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే కొమ్ము కాసినారు. కలిగినకే ఇది కావాలి కానీ కలగనని మాత్రం బీదవాన్ని మాత్రం ఏడబెట్టడం ఆడ పెట్టిరు. ఇంతేగాని దానికి ఎవరు కూడా ముందుకు వచ్చి పని చేస్తామన్నట్లు ఎవరు లేరు సార్. కచరాక అంతా సాఫ్ చేసుకుంటూ వస్తున్నారు. మా గల్లి వరకు వచ్చే వరకు కచరా తీస్తలేరు. తీండి 2 రోజులు ఎంట పడితే తీస్తలేరు. మళ్ళీ మా గల్లి పరిస్థితి ఏమున్నా ఎట్లన్నా వర్షం వచ్చి మొత్తం మా ఇళ్ళకి వస్తున్నాయి నీళ్లు. మళ్ళీ మేము ఎట్లుండాలి? మళ్ళీ 20-25 వేలు మేము వచ్చి ఇక్కడ వచ్చి ఇండ్లు వేసుకొనివి మాకెవరు పట్టించుకోవట్లేరు. ఓట్లకు వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తామంటున్నారు. ఓట్లు వేయంగానే అక్కడికి అక్కడనే పోతున్నారు, మాకేం చేస్తలేరు పనులు.
మామూలు రోజుల్లో పరిస్థితి ఇలా ఉంటే వర్షం పడితే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వర్షం పడిన రోజు జాగారమే అవుతోందని వాపోతున్నారు. నాలాలో నీటి ప్రవాహం పెరిగి ఇళ్లలోకి వరద నీళ్లు రావడంతో పాటు వరద నీటిలో పాములు సైతం ఇళ్లలోకి వచ్చిన సందర్భాలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఉండే రోడ్లు పూర్తి అధ్వాన్నంగా మారి రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తోందని, నాలాలేమో డంపింగ్ యార్డులా, రోడ్డేమో కాలువలా మారిపోతుందంటున్నారు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ అందాలు అద్భుతమైన భవనాలే కాదు. ఒక్కసారి ఫిలిం నగర్లోని ఎంజీ కాలనీకి వచ్చి చూడండి. ఆ కాలనీ వాసుల పరిస్థితి భయాందోళనకరంగా ఉంది. వారి యొక్క బాధలు వర్ణనాయుతం. నాలాపై ఉన్నటువంటి బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. వాళ్ళు చెక్కలు పెట్టి యొక్క బ్రిడ్జిపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతుందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పక్కన ఉన్నటువంటి రైలింగ్ కూడా కూలిపోయింది. 2 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ వాళ్ళు ఎంత అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు ఇప్పటికీ పట్టించుకోవడం లేదని బస్తీవాసులు తెలుపుతున్నారు. ఒకసారి నాలాలో చూసుకున్నట్లయితే నాలాలో చెత్త చెదారం ఇక అలా పేరుకుపోయి ఉంది. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా వాళ్ళు స్పందించడం లేదని వాళ్ళు చెప్తున్నారు. నాలాలపై పారాల్సిన మురుగునీరు రోడ్లపై పారుతూ ఉందని చెప్తున్నారు వాళ్ళు. చిన్నపాటి వర్షం వస్తే చాలు నీళ్లతో నిండిపోతాయని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి యొక్క బాధలు తీర్చాలని కాలనీవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ రవితో అరుణ్, HM TV, హైదరాబాద్. ఎన్నికలప్పుడు వచ్చి హడావుడి చేసే నాయకులకు తమ కష్టాలు కనిపించడం లేదని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం తమ గోడు వినేవారు లేకుండా పోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు సైతం కనీసం స్పందించడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.